ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్పందనతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ వార్తల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 6వ రోజుకు చేరిన ఘర్షణల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. G7 సమావేశాన్ని మధ్యలోనే వీడి అమెరికా తిరిగి వెళ్లిన ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ టీంతో 80 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీపై నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్లో ఖమేనీ ఎక్కడ ఉన్నాడో మాకు తెలుసు, అతన్ని చంపే ఉద్దేశం లేదు, కానీ తక్షణం బేషరతుగా లొంగిపోవాలి, మా సహనం తగ్గుతోంది అని రాశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఇంతలోనే ఇరాన్ ఇజ్రాయెల్ పై 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, హైఫాలో భారీ నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్లోని అణు కేంద్రాలపై దాడులను ముమ్మరం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ ప్లాట్ఫామ్ పై వరుస పోస్టులు చేసిన ఖమేనీ, జియోనిస్ట్ ఉగ్రవాద పాలనకు గట్టి జవాబు ఇస్తాం, వారి పట్ల కనికరం చూపబోం అని హెచ్చరించారు. పార్సీ భాషలో మరో పోస్టులో యుద్ధం ప్రారంభమైంది అని రాశారు. ఖైబర్ యుద్ధానికి సూచనగా కోట గేటు వైపు కత్తి పట్టుకుని వెళ్లే యోధుడి చిత్రాన్ని షేర్ చేశారు. ఇది ఇరాన్ యుద్ధ సంకేతంగా అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఖమేనీ ఈ వ్యాఖ్యలు ఇరాన్ అణు కార్యక్రమాన్ని రాజీ పడని వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని ఎన్నడూ అంగీకరించబోం అని ఖమేనీ గతంలోనూ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా టెహ్రాన్ అణు కేంద్రాలపై దాడులకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. అమెరికా USS నిమిట్జ్ యుద్ధ నౌకను మెడికల్ ఈస్ట్ కు పంపింది. ఇది యుద్ధ సన్నాహాల సూచనగా భావిస్తున్నారు. ఇరాన్ మాత్రం దౌత్యపరంగా కూడా అడుగులు వేస్తోంది. ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా వంటి దేశాలతో చర్చలు జరుపుతూ ట్రంప్ను ఒప్పించి ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరుతోంది. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయకపోతే దాడులు తప్పవని స్పష్టం చేశారు. చైనా, టర్కీ వంటి దేశాలు ఈ ఘర్షణలను ఆపాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చాయి. G7 నాయకులు కూడా డీఎస్కలేషన్ కోసం ఉమ్మడి ప్రకటన రూపొందించారు. కానీ ట్రంప్ దానిపై సంతకం చేయడానికి నిరాకరించారు. ట్రంప్ ఖమేనీ మధ్య మాటల యుద్ధం క్షణానికి తీవ్రమవుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు మిడిల్ ఈస్ట్ లో మరింత అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉంది. అణు కార్యక్రమంపై ఇరాన్ వెనక్కి తగ్గకపోతే అమెరికా ఇజ్రాయెల్ దాడులు మరింత ముమ్మరం కావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ పై, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.